ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి మునగాకు పౌడర్ చేయాలి అనేసి. ఇప్పటికి కుదిరింది. మరి చేసినాక ఆగుతామా? ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. చేయకముందేమో అబ్బా ఎలా ఉంటుందో ఏంటో అనేసి అయితే అనుకున్నాను. కానీ చేసాకైతే చాలా నచ్చింది. ఇడ్లీకైనా అన్నంలోకైనా ఇదే తింటున్నాము. దీని స్మెల్ చూస్తేనేమో అబ్బా బాబోయ్ ఎలా తింటారో ఏంటో అనేసి అనుకున్నాను. కానీ దీన్ని ఇలా చేశాక చాలా అంటే చాలా బాగుంది. ఈ మునగాకు పౌడర్ వేడివేడి అన్నంలో వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేను మా పిల్లలకు కూడా ఇదే వేసి ఒక చుక్క నెయ్యి వేసి తినిపించాను. చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ ఎంతో హెల్తీ కూడా ఇది. అబ్బో బాగానే చెప్తున్నావులే అని అంటారేమో. ఎవరికైనా ఒకటే చెప్తానండి నేను, ఈ మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఏ పదార్థంలో కూడా ఉండకపోవచ్చు అని నేను చెప్తాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి రోగాలను రాకుండా దూరం చేస్తుంది. ఇంకెందుకు లేట్, మీరైతే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని అయితే ఇంట్లోనే ట్రై చేయండి. మీకు అందుబాటులో మునగాకు కనుక దొరికితే తప్పకుండా ఈ రెసిపీని ఏదో ఒక రకంగా ట్రై అయితే చేయండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి, ఇదైతే ఫస్ట్ టైము. మా అత్తమ్మ చేయమంటేనే చేశాను. కానీ అందరికంటే ఎక్కువగా నాకే నచ్చింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది, వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూసేయండి. మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మీతో ఎన్నో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.